టెంకాయలు తెచ్చినాలంటే పంతులు గారు మల్లికార్జున గుళ్ళో ఎన్ని పాటలు పాడుతున్నారు? ఆ గుళ్ళో పాటలు వినిపిస్తున్నాయి కదా, లేదా? ఇంటర్వ్యూ అడిగితే ఇస్తారా వీళ్ళు? పంతులు గారు, పంతులు గారు టీవీ ఛానల్ కొంచెం ఇంటర్వ్యూ ఇస్తారా? ఈరోజు విశిష్టత డిఎన్ఆర్ టీవీ లోకల్. మళ్ళీ పట్టుకోమని చూసుకో, మళ్ళీ లైటింగ్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభజహరం సర్వలోకైకనాథం. ముందుగా అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు సూర్యనారాయణమూర్తి యొక్క జయంతి సందర్భముగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి మందిరమునందు గత 28 సంవత్సరములుగా
రథసప్తమి సందర్భముగా స్వామివారిని సూర్యప్రభ వాహనంపై వేంచేసి కాంప్లెక్స్లోని అన్ని బజార్లు కూడా ఉత్సవంగా జరపడం నిర్వహిస్తూ ఉన్నది. ఈరోజు కూడా అదే విధముగా స్వామివారిని చక్కగా సూర్యప్రభ వాహనంపై వేంచేసి స్వామివారి యొక్క ఉత్సవాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ యొక్క రథసప్తమి రోజున ఎవరైతే ప్రాతకాలం ముందు స్నానాదరాచరించుకొని సూర్య భగవానుడికి ఎదురుగా సూర్య నమస్కారాలు చేసి సూర్యప్రభ వాహనంపై ఉన్నటువంటి స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో, ఆరాధిస్తారో, పూజిస్తారో వారందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క అనుగ్రహము, పరిపూర్ణమైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క అనుగ్రహము అందరికీ కూడా సంపూర్ణంగా కలుగుతాయి. ఆరోగ్య సమస్య ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి భక్తులందరికీ కూడా స్వామివారు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని పెద్దలు, పూర్వీకులు, ఋషులు మనకి అందించినటువంటి సాంప్రదాయాన్ని మనము కూడా అనుసరించి ఆ తర్వాత మనము కూడా మన పిల్లలకి, వారి పిల్లలకి కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని, మన యొక్క హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకుంటూ ఈ యొక్క రథసప్తమి సందర్భాన్ని అందరూ కూడా చాలా ఘనంగా జరుపుకోవాలని అందరికీ కూడా తెలియజేస్తూ మరొక మారు మీ అందరికీ కూడా రథసప్తమి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. శ్రీయఃకాంతాజగల్యాణరథైరథైర్ధ్యనాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.